గోల్డెన్ స్టోరీ టైం. సముద్ర తీరాన పచ్చని కొబ్బరి చెట్లు, ఇసుక తిన్నెలతో ఉండే ఒక అందమైన జాలరుల గ్రామం మత్స్యగిరి. ఆ గ్రామంలో రాము అనే ఒక పేద జాలరి తన భార్య సీతతో కలిసి ఒక చిన్న పెంకుటింట్లో నివసిస్తుంటాడు. రాము చాలా మంచివాడు. రోజు మొత్తం సముద్రంలో వేటాడి తెచ్చిన చేపలను అమ్మి జీవనం సాగిస్తుంటాడు. గత 3 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన భయంకరమైన వాయుగుండం మత్స్యగిరి గ్రామాన్ని వణికిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. ఏ ఒక్క జాలరి కూడా సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఆ వానకు రాము పూరి గుడిసెను కన్నీళ్లమయం చేసింది. గుడిసె పైకప్పు కారుతుంటే సీత ఖాళీ పాత్రలు తెచ్చి నీళ్లు పడే చోట పెడుతోంది. ఇంట్లో తినడానికి గింజల్లేక పొయ్యి వెలగని పరిస్థితి ఏర్పడింది. రాము బయటపడుతున్న వానను చూస్తున్నాడు. సీత, ఈ తుఫాను అస్సలు తగ్గేలా లేదు. 3 రోజుల నుంచి సముద్రం వైపు వెళ్లడానికి భయమేస్తోంది. గాలి భీకరంగా వీస్తోంది. ఇంట్లో చూస్తే కనీసం రేపటికి వండుకోవడానికి ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. ఇంకో 2 రోజులు ఇలాగే ఉంటే మనం ఆకలితోనే చచ్చిపోయేలా ఉన్నాం. ఏమండి, అంతగా కంగారు పడకండి. ఆ సముద్రపు తల్లి మనల్ని ఎప్పుడూ నట్టేట ముంచదు. ఆమెను నమ్ముకున్న వాళ్లను ఎప్పుడూ పస్తులుంచదు. ఈ వాన కాస్త తగ్గగానే మీరు వెళ్లి చిన్న వల వేసినా మన కడుపు నిండడానికి సరిపడా ఏవో 4 చేపలు దొరుకుతాయి. కొంచెం ధైర్యంగా ఉండండి. ఏమో సీత, నాకెందుకో చాలా భయంగా ఉంది. సముద్రం కన్నెర్ర చేసినట్లుంది. ఒడ్డున కట్టి ఉంచిన పడవలకు కట్టిన తాళ్లు ఈ గాలికి తాకిడికి తెగిపోతాయేమో అనిపిస్తోంది. ఆ చిన్న పడవే మనకు జీవనాధారం. సరే, నేను వెళ్ళి పడవ వరకు ఓసారి చూసి వస్తాను. దాన్ని ఇంకొంచెం గట్టిగా కట్టి వస్తాను. రాము వర్షంలో సముద్రం వైపు వెళ్లాడు. ఇంట్లో సీత చలికి నకనకలాడుతూ వణుకుతున్న తన కూతురు లక్ష్మిని గుండెలకు హత్తుకుంది. అమ్మా, కడుపులో చాలా మంటగా ఉందమ్మా. ఏదైనా అన్నం పెట్టవా? నిన్నట్నుంచి గంజినీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. ఆకలి తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏడవకు లక్ష్మి తల్లి, నాన్న ఇప్పుడే సముద్రం దగ్గరికి వెళ్ళాడు కదా. నీకోసం ఒక పెద్ద చేప పట్టుకుని వస్తారు. నేను వేడివేడిగా కూర వండుతాను. కడుపు నిండా తినొచ్చు. కొంచెం ఓపిక పట్టు నా చిట్టి తల్లి. కొద్దిసేపటికి రాము పూర్తిగా తడిసిపోయి రొప్పుతూ లోపలికి వచ్చాడు. అతని మొహం మరింత నిరాశతో భయంతో నిండిపోయింది. సీత, సముద్రం ఉగ్రరూపం దాల్చింది. పడవలు కదిపే పరిస్థితి లేదు. గాలికి సగం పడవలు నీటిలో మునిగిపోయాయి. మిగతాయి ఒడ్డున చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వలలన్నీ చిరిగిపోయి ఒడ్డునే ఉండిపోయాయి. కూతురి ఆకలి కేకలు రాము పేగులను ఆపేస్తున్నాయి. తండ్రిగా తన నిస్సహాయతను తలుచుకుని కుమిలిపోతున్నాడు. అప్పుడే వాళ్ల కష్టానికి తోడు ఇంకో పిడుగు పడింది. గుడిసె తలుపును ఎవరో దబదబా బాదారు. రాము కంగారుగా వెళ్లి తలుపు తీశాడు. బయట ఊరి ప్రెసిడెంట్ నరసింహం 2 రౌడీలతో కలిసి పెద్ద నల్లటి గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఒరే రాము, వాన పడుతోందని ఇంట్లో గుడ్ల గోబలా దాక్కున్నావా? నా దగ్గర తీసుకున్న 5,000 రూపాయల అప్పు ముడుతుందా లేదా? నా డబ్బులు నాకు రావాలి. గడువు నిన్నటితోనే తీరిపోయింది. వడ్డీ మీద చక్ర వడ్డీ కూడా పెరిగింది. గుర్తుందా? అయ్యా ప్రెసిడెంట్ గారు, సముద్రం అల్లకల్లోలంగా ఉంది బాబు. 3 రోజుల నుంచి వేట లేదు. ఇంట్లో పసిపిల్ల ఆకలితో ఏడుస్తుంది. గుక్కెడు గంజికి కూడా గతి లేదు. దయచేసి కాస్త సమయం ఇవ్వండి మహాప్రభు. వాన తగ్గగానే అప్పు తీర్చేస్తాను. నాకు నీ కన్నీటి కబుర్లు వద్దురాము. నా దగ్గర ఈ డ్రామాలు సాగవు. ఆకలితో చస్తే నాకేంటి? రేపు సాయంత్రానికి వడ్డీతో సహా డబ్బులు నా చేతిలో పడకపోతే నీకున్న ఆ ఒక్క పాత పడవను జప్తు చేసి తీసుకెళ్తాను. ఆ పడవను ముక్కలు చేసి అమ్మి నా బాకీ వసూలు చేసుకుంటాను. అప్పుడు మీరు రోడ్డున పడి అడుక్కు తింటారు. అయ్యో, నా పడవను మాత్రం తీసుకెళ్ళకండి బాబు. పడవ పోతే జాలరి బతుకు శూన్యం. అది పోతే మా ప్రాణాలు పోయినట్టే. ఈ వాన తగ్గగానే సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు పణంగా పెట్టి అయినా చేపలు పట్టి మీ అప్పు పైసాతో సహా తీరుస్తాను. వాన పడితే నాకేంటి? తుఫాను వచ్చి మీ ఇల్లు కొట్టుకుపోతే నాకేంటి? నాకు ఆ సెంటిమెంట్లు వద్దు. నేను వ్యాపారిని. నాకు పైసా ముఖ్యం. రేపు సాయంత్రానికి డబ్బులు రాకపోతే నీ పడవ నా ఇంటి ముందుండాలి. పదండ్రా పోదాం. నరసింహం తన మనుషులతో విసవిస వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆకాశం ఇంకా నల్లగానే ఉంది. వర్షం కొద్దిగా తగ్గినా సముద్రం హోరు మాత్రం అలాగే ఉంది. ఒకవైపు కూతురు ఆకలి కేకలు, మరోవైపు ప్రెసిడెంట్ ఇచ్చిన గడువు రామును ఉక్కిరిబిక్కిరి చేశాయి. పడవపోతే జీవితమే ముగుస్తుంది.
ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈరోజు సముద్రంలోకి వెళ్లి తీరాల్సిందే. దేవుడు కరుణిస్తే బతుకుతాను, లేదంటే ఈ సముద్రంలోనే కలిసిపోతాను అనుకున్నాడు రాము. భార్య సీత ఎంత వద్దని బతిమాలుతున్నా వినకుండా రాము తుఫాను అలల మధ్యకే తన చిన్న పడవను బలవంతంగా నెట్టాడు. రాకాసి అలలు పడవను పదే పదే ముంచేయాలని చూస్తున్నాయి. వాన జల్లు ముఖాన్ని సూదులా గుచ్చుకుంటోంది. రాము తన సర్వశక్తులు వడ్డీ నరాలు తెగేలా తెడ్లు వేస్తూ సముద్రం మధ్యలోకి వెళ్ళాడు. గంగమ్మ, నా బిడ్డ ఆకలి తీర్చమ్మా. నన్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగనివ్వకు. నా పడవను కాపాడమ్మా తల్లి. రాము గట్టిగా తన పాత వలను సముద్రంలోకి విసిరాడు. కాసేపటికి వల చాలా బరువుగా అనిపించింది. ఏదో పెద్ద తిమింగలం చిక్కినట్లు పడవ ఒక పక్కకు ప్రమాదకరంగా ఒరిగిపోయింది. రాము ఎంతో కష్టపడి వలను పైకి లాగాడు. కాని వలలో ఉన్నది చూసి రాము కళ్ళు బయర్లు కమ్మాయి. వలలో ఒక వింతైన అద్భుతమైన పెద్ద బంగారు చేప ఉంది. దాని ఒళ్ళు అచ్చం అపరంజి బంగారంలా ఉంది. ఓరి దేవుడు, ఇదేం వింత! నేనేమైనా కలగంటున్నానా? ఇదేం చేప ఒళ్ళంతా స్వచ్ఛమైన బంగారంలాగా మెరిసిపోతుంది. దీని బరువు చూస్తుంటే కనీసం 10 కిలోల పైన ఉంటుంది. దీన్ని పట్నంలోనూ ఇస్తే నా అప్పులన్నీ పూర్తిగా తీరిపోతాయి. నా బిడ్డ కడుపు నిండుతుంది. రాము సంతోషంతో ఆకాశం వైపు దండం పెట్టి ఆ చేపను పడవలోకి తీసుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ఆ బంగారు చేప మనుషుల గొంతుతో స్పష్టమైన స్త్రీ స్వరంతో ఏడుస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. రాము, నన్ను చంపకు రాము, దయచేసి నన్ను వదిలేయి రాము, ప్రాణభిక్ష పెట్టు. నువ్వు మాట్లాడుతున్నావా మనిషిలాగా? నువ్వు చేపవేనా లేక దెయ్యానివా? భయపడకు రాము, నేను మామూలు చేపను కాను. నేను ఈ సముద్ర గర్భంలో ఉండే జలకన్యల రాకుమారిని. ఒక ముని శాపం వల్ల ఇలా బంగారు చేప రూపంలో మారిపోయి నీ వలలో చిక్కాను. నన్ను గనుక నువ్వు నీ ఇంటికి తీసుకువెళ్తే బయట గాలి తగిలి నేను శాశ్వతంగా చనిపోతాను. నా ప్రాణాలు కాపాడు రాము, నన్ను మళ్ళీ ఈ నీటిలోనే వదిలేయి. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నేను నిన్ను వదిలేస్తే నా పసి కూతురు ఆకలితో చచ్చిపోతుంది. నా పడవను ఆ ప్రెసిడెంట్ లాక్కెళ్తాడు. నా కుటుంబం రోడ్డున పడుతుంది. నాకంటూ బతకడానికి వేరే దారి లేదు. నిన్ను తీసుకెళ్లి అమ్ముకోవడం తప్ప నాకు గత్యంతరం లేదు. నన్ను క్షమించు. రాము, నీ బాధ, నీ పేదరికం నాకు అర్థమవుతున్నాయి. కానీ స్వార్థం కోసం ఒక జీవి ప్రాణం తీయడం ధర్మం కాదు. ఆపదలో ఉన్న ఒకరి ప్రాణాన్ని కాపాడితే లభించే పుణ్యం నీ కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది రాము. నా మాట నమ్ము, ధర్మాన్ని నమ్ము. ధర్మో రక్షితి రక్షితః అన్న మాట మరువకు. రాము చాలాసేపు ఆలోచించాడు. వాడి మనసులో పెద్ద కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. ఒకవైపు కళ్ల ముందు కదలాడుతున్న కుటుంబం, ఆకలి, అప్పుల బాధ. మరోవైపు వెలువెలలాడుతున్న ఒక జీవి ప్రాణం, ధర్మం. చివరకు వాడిలోని మంచితనమే గెలిచింది. సరే చేపమ్మా, నా అదృష్టం బాలేకపోతే నా కూతురితో కలిసి నేనే పస్తులుండి చస్తాను. నా పడవ పోయినా పర్వాలేదు, నా ఆత్మగౌరవం పోయినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం చంపను. నీ ప్రాణం తీసి నా బిడ్డ కడుపు నింపలేను. వెళ్ళు, బతుకు తల్లి. రాము వలను విప్పి ఆ బంగారు చేపను సముద్రంలోకి జారవిడిచాడు. అది నీటిలోకి వెళ్తూ వెళ్తూ రాము వైపు అత్యంత కృతజ్ఞతగా, ప్రేమగా చూసి మాయమైంది. రాము ఖాళీ చేతులతో, కన్నీళ్లతో, తీవ్రమైన నిరాశతో ఒడ్డుకు చేరాడు. రాము ఖాళీ చేతులతో తీరానికి రావడం చూసి అప్పటికే అక్కడ కాపుకాసిన ప్రెసిడెంట్ నరసింహం, అతని వెనుక సీత, చిన్నారి లక్ష్మి వర్షంలో తడుస్తూ రాము పరిస్థితి చూస్తూ ఏడుస్తూ నిలబడి ఉన్నారు. ప్రెసిడెంట్ మనుషులు రాము పడవను లాక్కెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఏరా రాము, సముద్రంలోకి ప్రాణాలు తెగించి వెళ్ళావు కదా, తుఫానును ఎదిరించి ఏం పీకొచ్చావు? నీ టైం అయిపోయింది. ఇక ఈ పడవ నాది. ఒరేయ్! అయ్యా ప్రెసిడెంట్ గారు, నా పడవను తీసుకెళ్ళకండి. దయచేసి నా మీద జాలి చూపండి. ఇంకొక రోజు టైం ఇవ్వండి. రేపు ఎలాగైనా ప్రాణాలు పణంగా పెట్టి బాకీ కడతాను. అయ్యా, మా పాప 3 రోజుల నుంచి ఆకలితో వణుకుతోంది. మమ్మల్ని రోడ్డున పడేయకండయ్యా, మీకు పుణ్యం ఉంటాది. మీ కన్నీళ్లు నా అప్పును తీర్చలేవు. లాగండిరా పడవను. నరసింహం మనుషులు పడవను కదిలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా సముద్రంలో ఒక పెద్ద భయంకరమైన శబ్దం వచ్చింది.
సముద్రం అడుగు భాగం నుంచి ఒక పెద్ద రాకాసి అలా పైకి లేచి నేరుగా రాము పడవ మీద పడింది. ఆ అల నెమ్మదిగా వెనక్కి వెళ్లేసరికి పడవలో ఉన్న దృశ్యం చూసి అందరి నోళ్లు వెళ్లబడ్డాయి. కళ్ళు బయర్లు కమ్మాయి. ఆ పడవ నిండా వేలాది మెరిసిపోయే ముత్యాలు, సముద్ర గర్భం నుంచి వచ్చిన వజ్రాలు, పెద్ద పెద్ద బంగారు నాణాల కుప్ప, రత్నాలు ఉన్నాయి. బంగారు చేప రాము చూపిన దయకు మానవత్వానికి మెచ్చి ఇచ్చిన అపారమైన జలకన్యల నిధి అది. ఏవండి, ఇదంతా ఏంటి? ఇన్ని వజ్రాలు, ముత్యాలు మన పడవలోకి ఎలా వచ్చాయి? ఇదేమన్నా కలనా? సీత, ఆ సముద్రపు తల్లి మనల్ని కరుణించింది. ఆ బంగారు చేప దేవుడి రూపంలో నా ధర్మానికి మెచ్చి మనకు ఈ బహుమానం ఇచ్చింది. ఇక మనకు కష్టాలు లేవు సీత. పడవలో ఉన్న ఆ అపారమైన నిధిని చూడగానే నరసింహం కళ్ళు ఆశతో దురాశతో మెరిశాయి. ఆగండి! ఏ రాము, ఆ నిధిని ముట్టుకోకు. ఒక్క అడుగు ముందుకు వేసినా చంపేస్తాను. గడువు దాటిపోయింది కాబట్టి నిబంధనల ప్రకారం ఈ పడవ ఇప్పుడు నాది. కాబట్టి ఇందులో ఉన్న నిధి కూడా నాదే. ప్రెసిడెంట్ గారు, ఇదేం అన్యాయం? ఈ పడవ నాది. ఇది సముద్రపు తల్లి నా మానవత్వానికి, నా ధర్మానికి ఇచ్చిన కానుక. నా అప్పు 5,000 తీసుకోండి. కానీ ఈ నిధిని లాక్కోవడం దారుణం. ఇది దేవుడిచ్చిన సొమ్ము. న్యాయం లేదు, అన్యాయం లేదు. చట్టం ప్రకారం అప్పు తీర్చలేదు కాబట్టి పడవ జప్తు చేశాను. పడవలో ఉన్న వస్తువులన్నీ నావే. ఒరేయ్, ఈ నిధినంతా వెంటనే బస్తాల్లో నింపి నా ఇంట్లోకి చేర్చండి. ఊరి జనమంతా అక్కడికి చేరారు. ప్రెసిడెంట్ చేస్తున్న అన్యాయం అందరికీ కనిపిస్తోంది. కానీ ప్రెసిడెంట్ వాడికున్న అధికారానికి భయపడి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నరసింహం క్రూరంగా నవ్వుకుంటూ ఆ నిధినంతా బస్తాల్లో నింపి తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఒక చేతికి వచ్చిన అదృష్టం మరో చేతితో కిరాతకంగా లాక్కెళ్లడంతో రాము కుటుంబం మళ్లీ ఆకలితో శూన్యంలో పడిపోయింది. గంగమ్మ, న్యాయం ధర్మం అనుకుంటే మాకు మిగిలింది ఈ ఏడుపు, అవమానం మాత్రమేనా? తల్లి, ఒక క్రూరుడు మా నిధిని లాక్కెళ్తుంటే, నా కడుపు కొడుతుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకోగలిగావు? ధర్మానికి ఇదేనా బహుమతి? కాని ప్రకృతి ఎప్పుడూ అన్యాయాన్ని సహించదు. దేవుడి దెబ్బ ఎలా ఉంటుందో, ప్రకృతి తీర్పు ఎలా ఉంటుందో నరసింహానికి ఆ రాత్రి తెలిసొచ్చింది. సరిగ్గా అర్ధరాత్రి వేళ తుఫాను తీవ్రత ఊహించని విధంగా పెరిగింది. ప్రెసిడెంట్ నరసింహం ఆ నిధి బస్తాలను తన గదిలో దాచుకుని వాటిని చూస్తూ మురిసిపోతూ తన తెలివికి తానే గర్వపడుతున్నాడు. అకస్మాత్తుగా సముద్రం భయంకరంగా గర్జించింది. సముద్రపు నీరు సునామీలా ఉప్పెనలా ఊరిలోకి దూసుకొచ్చింది. కాని ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. ఆ వరద నీరు ఊరంతా వదిలిపెట్టి పేదల గుడిసెలను ఏమీ చేయకుండా కేవలం ప్రెసిడెంట్ బంగళాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ముంచెత్తింది. క్షణాల వ్యవధిలో ప్రెసిడెంట్ ఇల్లు నీట మునిగిపోయింది. నిధి బస్తాలన్నీ నీటిలో కొట్టుకుపోయి నేరుగా వచ్చి రాము చిన్న వసారాలు అత్యంత భద్రంగా ఆగిపోయాయి. ఆ నీటి ప్రవాహంలో ప్రెసిడెంట్ నరసింహం ఊపిరాడక ప్రాణాల కోసం కేకలు పెడుతున్నాడు. రాము అది చూసి అస్సలు ఆలస్యం చేయలేదు. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపాడేందుకు సిద్ధమయ్యాడు. వద్దండి, వాడు రాక్షసుడు. మన పసిపిల్ల ఆకలితో ఏడుస్తుంటే కనికరం చూపించలేదు. వాడి కర్మకు వాణ్ణి వదిలేయండి. ప్రకృతి ఇస్తున్న శిక్షను మనం అడ్డుకోకూడదు. లేదు సీత, ఒకరి ప్రాణం పోతుంటే లక్ష్యం మనసులో పెట్టుకుని చూస్తూ ఊరుకోవడం జాలరి లక్షణం కాదు అని రాము వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఆ భయంకరమైన నీటిలోకి దూకి తన పాత పడవను తీసుకుని వెళ్లి వరద నీటిలో కొట్టుకుపోతున్న ప్రెసిడెంటును ప్రాణాలతో పైకి లాగి ఎంతో కష్టపడి కాపాడాడు. నరసింహం చలికి వణుకుతూ నీళ్లు కక్కుతూ కూర్చున్నాడు. ప్రకృతి ఇచ్చిన తీర్పుకి, రాము చూపిన మానవత్వానికి అతనిలో సిగ్గు, పశ్చాత్తాపం పెల్లువికాయి. రాము, నన్ను క్షమించు. నాలో మానవత్వం చచ్చిపోయి నీ కడుపు కొట్టి నీ నిధిని లాక్కున్నాను. ప్రకృతి నన్ను ఘోరంగా శిక్షించింది. అయినా నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఈ నిధి నీదే. నీ మానవత్వానికి ఇది సొంతం. నన్ను మన్నించు రాము. అలా అనకండి ప్రెసిడెంట్ గారు. మనిషి అన్నాక తప్పులు జరుగుతాయి. మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు, అదే చాలు. పశ్చాత్తాపమే అతిపెద్ద శిక్ష. అయినా ఈ నిధి నా ఒక్కడి స్వార్థం కోసం వాడుకోను. ఈ సంపద ఊరందరిది. మరి ఏం చేస్తావు రాము ఇంత పెద్ద నిధిని? మన ఊరిలో తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి జాలరి కుటుంబానికి ఇందులో భాగం ఉంది. అందరం కలిసి పంచుకుందాం, వలలు కొనుక్కుందాం. ఇకపై మన ఊళ్ళో ఏ పసిపిల్ల ఆకలితో పడుకోకూడదు. మరుసటి రోజు ఉదయానికి తుఫాను పూర్తిగా శాంతించి తగ్గిపోయింది. మత్స్యగిరి గ్రామంలో
పచ్చని సూర్యోదయంతో పాటు సరికొత్త వెలుగులు నిండాయి. పేద జాలరులకు పక్కా ఇళ్లు కట్టించాడు, పడవలు కొనిచ్చాడు. నరసింహం తన ఆస్తులను పేదలకు పంచి సేవకుడిగా మారిపోయాడు. అందరూ కలిసిమెలిసి అత్యంత ఆనందంగా జీవించసాగారు. కథా సందేశం: ఎంతటి కష్టాలు ఎదురైనా, ఆకలితో పేగులు కాలిపోయినా సరే, న్యాయాన్ని, దయను, ధర్మాన్ని ఎన్నటికీ వదలకూడదు. ఇతరుల సొమ్మును ఆశించి పేదల కడుపు కొట్టి చేసే కుతంత్రాలు కర్మరూపంలో ప్రకృతి ద్వారా తిరిగి మనల్నే దెబ్బతీస్తాయి. రామాపురం అనే పల్లెటూరు. వారం రోజులుగా ఆ ఊరిలో ఏకదాటిగా కుండపోత వర్షం కురుస్తోంది. వాగులు పొంగి, రోడ్లు తెగిపోయి, ఊరిలోకి ఎటువంటి బండ్లు, కూరగాయల వ్యాపారులు రాలేని పరిస్థితి. ఆ ఊరి చివరన ఒక చిన్న పూరి గుడిసెలో సోమయ్య, సుగుణమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వారు అత్యంత నిరుపేదలు. రోజు కూలీకి వెళితే గాని పూట గడవని పరిస్థితి. పక్కనే సుబ్బయ్య, సూరమ్మ అనే అత్యంత ధనవంతులైన దంపతుల పెద్ద భవనం ఉంది. వారికి ఆస్తి గర్వం చాలా ఎక్కువ. సూరమ్మకు అసలు వంట చూడరాదు. అన్నీ పనివాళ్లే చేస్తారు. కానీ వర్షాలకు పనివాళ్ళెవ్వరూ రావడం లేదు. ఉదయం 7 గంటలు వర్షం జోరుగా పడుతూనే ఉంది. సోమయ్య, సుగుణమ్మల గుడిసెలో పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. చలికి వణుకుతూ కూర్చున్నారు. సుగుణ, కడుపులో ఆకలి మంటలు రేగుతున్నాయి, పేగులు అరుస్తున్నాయి. వారం రోజులుగా ఈ వాన పడుతూనే ఉంది, పనులు లేవు. నిన్నట్నుంచి గుక్కెడు గంజినీళ్లు తప్ప మన కడుపులో ఒక్క మెతుకు కూడా పడలేదు. ఈరోజు ఖచ్చితంగా సంతకు వెళ్ళి ఏమైనా కూరగాయలు తెద్దామంటే నా జేబులో ఒక్క పైసా కూడా లేదు. పైగా సంతకి బండ్లే రాలేదు. ఈ ఆకలి బాధను నేను ఇంకా భరించలేకపోతున్నాను సుగుణ. ఏం చేయమంటారండి? ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం నిన్నటితో అయిపోయాయి. బియ్యం డబ్బాలో రాళ్ళు తప్ప మరి ఏమీ లేదు. నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. మీ ఆకలి బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏం వండుకుందామన్నా చేతిలో చిల్లిగవ్వలేదు కదండి. వానకేమో అస్సలు తెరిపిలేదు. సుగుణ, దేవుడు మనకింతటి కఠిన పరీక్ష ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. పక్కింటి సుబ్బయ్య గారి ఇంట్లో ఏమైనా అడిగి చూద్దామా? వాళ్ళ ఇంట్లో మూటల కొద్దీ కూరగాయలు, బియ్యం బస్తాలు ఉంటాయి. కనీసం ఈ ఒక్క పూటకు వండుకోవడానికి పిడికెడు బియ్యం, 2 కూరగాయలు అడిగి తీసుకురావా? రేపు వాన తగ్గి నేను కూలికి వెళ్ళగానే వచ్చిన డబ్బులతో వాళ్ళకి తీర్చేద్దాము. ఏమోనండి, ఆ సూరమ్మగారి నోరు చాలా చెడ్డది. పేదవాళ్ళమంటే అస్సలు గిట్టదు. ఎప్పుడూ సీటుపేట మాటలతో గుండెను పొడుస్తూ ఉంటుంది. అయినా మీ ఆకలి తీర్చడం కోసం నా పరువు పోయినా పర్వాలేదు. నేను వెళ్ళి అడిగి చూస్తాను. మన పరిస్థితి చూసి కరిగిపోయి ఈ ఒక్క పూటకేమైనా సాయం చేయకపోతారా అని నా ఆశ. మీరిక్కడే అరుగు మీద కూర్చోండి, నేను వెళ్ళొస్తాను. సుగుణమ్మ గొడుగు పట్టుకుని ఎంతో ఆశగా భయపడుతూ పక్కింటి సుబ్బయ్య భవనం దగ్గరికి వెళ్ళింది. అక్కడ సుబ్బయ్య, సూరమ్మలు దర్జాగా కుర్చీలో కూర్చుని వేడివేడిగా టీ తాగుతుంటారు. పనివాళ్లు రాలేదని సూరమ్మ విసుక్కుంటూ ఉంది. సూరమ్మగారు, సూరమ్మగారు, నమస్కారం అండి. ఏమే సుగుణ, వర్షాల పొద్దునే మా గడప తొక్కావు? దరిద్రం పట్టుకున్నట్లు ఆ ఏడుపు ముఖం వేసుకొని ఎందుకొచ్చావే? మా ఇంటి ముందు నిలబడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి సంగతి? తప్పుగా అనుకోకండి సూరమ్మగారు. వారం రోజులుగా ఈ వర్షాలకు మా ఆయనకు పనులు లేవు. ఇంట్లో వండుకోవడానికి ఉన్న సరుకులు మొత్తం నిన్నటితో అయిపోయాయి. ఒక్క గింజ కూడా లేదు. ఆకలితో మా ఆయన ప్రాణాలు వదిలేలా ఉన్నారు. దయచేసి వండుకోవడానికి పిడికొడు బియ్యం, ఏమైనా 2 కూరగాయలు ఇస్తారా? ఆయనకు కూలి డబ్బులు రాగానే మీకు తిరిగిచ్చేస్తాను. దయచేయండి తల్లి. ఏమే, మా ఇల్లేమైనా ధర్మసత్రం అనుకున్నావా? బియ్యం, కూరగాయలు ఉచితంగా పంచడానికి మేమేమైనా దానకర్ణులమా? పోయిన వారమే పట్నం వెళ్ళి ఎంతో డబ్బు పోసి సరుకులు, కూరగాయలు తెప్పించాను. అవన్నీ మీలాంటి అడుక్కునే వాళ్ళకు పెట్టడానికా? విన్నారా అండి? కూరగాయలు కావాలట ఈ మహారాణికి. ఏమే సుగుణ, వంకాయల ధర బజారులో ఇప్పుడు ఎంతో నీకు తెలుసా? వర్షాలకి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు మీ బతుకుకి మీరెప్పుడైనా మంచి కూరగాయలు కొన్నారా? కొనగలరా? ఎప్పుడూ ఆ చద్దన్నం, పచ్చడి మెతుకులు తినేవాళ్ళు మీరు. ఇప్పుడు మీకు కూరగాయలు తినాలని ఆశ పుట్టిందా? మీకు అంత స్తోమత ఎక్కడదే? అయ్యో, అలా అనకండి తల్లి. ఆకలి అనేది పేదవాడికైనా ధనవంతుడికైనా ఒక్కటే కదా. కేవలం ఈ ఒక్క పూట కడుపు నింపుకోవడానికి అడుగుతున్నాను. మీ ఇంట్లో ఎన్నో సరుకులున్నాయి కదా, అందులో నుంచి కొద్దిగా ఇస్తే మీకేమీ తక్కువైపోదు కదా సూరమ్మగారు.
ఆ మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తావా? మా ఆస్తి మా ఇష్టం, కూరలు కుళ్ళిపోయి పారేస్తాం కానీ మీలాంటి వాళ్ళకి మాత్రం ఒక్క ముక్క కూడా పెట్టము. మీ నీడ పడితేనే మాకు అరిష్టం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ సరుకులు అని అడుక్కుంటూ వస్తే కుక్కలను వదులుతాను. వారి హేళనలకు వెక్కిరింతలకు సుగుణమ్మ గుండె పగిలిపోయింది. ఆ వర్షంలో ఏడుస్తూ తన గుడిసెకు తిరిగి వస్తుంది. సుగుణమ్మ గుడిసె పెరట్లోకి వెళ్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. వర్షపు నీటితో పాటు ఆమె కన్నీళ్లు కలుస్తున్నాయి. సుగుణమ్మ ఆకాశం వైపు చూస్తూ గట్టిగా ఏడుస్తూ, దేవుడా, ఎంత కష్టం వచ్చిందయ్యా. ఆకలితో అల్లాడుతూ గుక్కెడ అన్నం అడిగితే ఎంత ఘోరంగా అవమానించారు. పేదరికంలో పుట్టడం నేను చేసుకున్న పాపమా? కొనగలరా? ఎప్పుడైనా కొన్నారా అని ఎంత మాట అన్నారు. నా భర్త ఆకలి తీర్చలేని బతుకు ఎందుకు దేవుడా? మా ప్రాణాలు తీసేయి తండ్రి. ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటున్న సుగుణమ్మ చూపు అకస్మాత్తుగా పెరట్లో మూలన పడింది. అక్కడ ఆమె ఎప్పుడో 6 నెలల క్రితం వేసిన కొన్ని వంకాయ మొక్కలు ఉన్నాయి. ఎండాకాలంలో నీళ్లు లేక అవి దాదాపు ఎండిపోయాయి. కానీ ఇప్పుడు ఆ మొక్కలను చూడగానే ఆమెకు నోట మాట రాలేదు. వారం రోజులుగా పడుతున్న వర్షపు నీటికి ఆ మొక్కలకు ప్రాణం లేచి వచ్చింది. దేవుడా, ఇదేంటి? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఎండిపోయిన ఈ చెట్లకు ఈ వాన నీటికి మళ్ళీ ప్రాణం వచ్చి వంకాయలు ఎలా కాశాయి? ఒక్కొక్క వంకాయ లావుగా నిగనిగలాడుతూ గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా ఎలా వేలాడుతున్నాయి. ఏవండి, ఓ ఏవండి, పరుగున ఎలా రండి. ఏమైంది సుగుణ? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఆ సుబ్బయ్య వాళ్ళు ఏమైనా అన్నారా? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ మాటలు వదిలేయండి. ముందు ఇటు చూడండి. మన పెరట్లో ఎండిపోయిన ఈ చెట్ల మీదకు చూడండి. అరెరే సుగుణ, ఇదెక్కడి వింత? ఇన్ని వంకాయలా? ఎంత అందంగా, ఎంత లేతగా ఉన్నాయో. అసలు ఇది కలనా లేక నిజమా? మొన్నటి వరకు ఇక్కడ ఆకులు కూడా లేవు కదా సుగుణ? కల కాదండి, ఇది ముమ్మాటికి నిజం. ఆ సూరమ్మ గారు నన్ను కూరగాయలు కొనే స్తోమత ఉందా అని హేళన చేసినప్పుడు నా గుండె రగిలిపోయింది. ఆ భగవంతుడు నా కన్నీళ్లను చూశాడు. ఎప్పుడో మనం వేసిన ఈ మొక్కలకు ఈ వాన నీరు పోసి మన ఆకలి తీర్చడానికి ఆ దేవుడే స్వయంగా ప్రసాదంగా ఈ వంకాయలను పంపాడు. పేదవాడికి దేవుడే దిక్కని ఈరోజు రుజువైంది. నిజమే సుగుణ. ఆ పక్కింటి వాళ్ళ ధనగర్వం ముందు ఈ ప్రకృతి దయ ఎంతో గొప్పదో చూశావా? ఇంకా ఆలస్యం చేయకు సుగుణ. ఈ దేవుడి ప్రసాదాన్ని కోసి అద్భుతమైన కూర వండు. ఈరోజు మన కడుపు నిండా పండగే. మన దగ్గర దాచి ఉంచిన కాస్త బియ్యం ఉన్నాయి, అవి కూడా అన్నం వండేయి. సుగుణమ్మ ఎంతో ఆనందంగా ఆ లేత వంకాయలను కోసి కొండలో వంట మొదలు పెడుతుంది. కారం, ఉప్పు దట్టించి కాస్త పాత చింతపండు పులుసు వేసి ఎంతో కమ్మగా వండుతుంది. వర్షపు గాలికి ఆ వంకాయ కూర ఉడుకుతుంటే వచ్చే సువాసన ఆ గుడిసంతా వ్యాపించి బయటకు వెళ్ళిపోతుంది. అబ్బా సుగుణ, ఏమిటా వాసన? వంకాయ కూర ఉడుకుతుంటేనే నా ప్రాణం లేచి వస్తుంది. త్వరగా వడ్డించు సుగుణ. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న సుబ్బయ్య భవనంలో పరిస్థితి దారుణంగా ఉంది. సూరమ్మకు అస్సలు వంట చేయడం రాదు. ఎప్పుడూ పనివాళ్లే వంట చేస్తారు. వారం రోజులుగా పడుతున్న కుంభవృష్టి వానకు పనివాళ్ళెవ్వరూ రావడం లేదు. ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కుళ్ళిపోయాయి. ఏమండి, వర్షం ఎంత భయంకరంగా పడుతోందో చూసారా? ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కుళ్ళిపోయాయి. పనివాళ్ళు రాలేదు. నాకు వంట చేయడం అస్సలు రాదు. ఈరోజు తినడానికి ఇంట్లో ఒక్క ముద్ద కూడా లేదు. సూరమ్మా, ఈ వర్షానికి ఊళ్ళో ఒక్క దుకాణం కూడా తీయలేదు. బియ్యం ఉండి ఏం లాభం? వట్టి అన్నం ఎలా తినగలం? కనీసం పచ్చడి కూడా లేకుండా చలికి కడుపు మండిపోతుంది. ఆకలితో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అదే సమయానికి పక్కన ఉన్న సోమయ్య గుడిసెలో నుంచి వస్తున్న వంకాయ కూర సువాసన గాలికి కొట్టుకుంటూ సూరమ్మ భవనంలోకి వచ్చింది. సూరమ్మ ముక్కు పీలుస్తూ, ఏమండి, గాలికి ఆ సోమయ్య వాళ్ళ ఇంటి వైపు నుంచి భలే మంచి వంకాయ వాసన కూర వస్తోందండి. వాళ్ళ గుడిసెలో అద్భుతమైన కూర వండుతున్నట్లున్నారు. ఆ వాసన పీలుస్తుంటే నా ఆకలి 10 అవుతోంది. నాకు ప్రాణం పోయేలా ఉందండి ఆకలికి. వాళ్ళ దగ్గర వంకాయ కూర ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఇంట్లో ఏమీ లేదని ఉదయమే కదా నువ్వు అన్నావు. వాళ్ళని తిట్టావు. అయినా ఏమో, ఆ వాసన నిజంగానే అక్కడి నుంచే వస్తుంది. కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరకు వెళ్తాము సూరమ్మ? ఎప్పుడైనా కొన్నారా, కొనగలరా అని ఉదయమే వాళ్ళని ఎంత ఘోరంగా ఎగతాళి చేశాము. ఇప్పుడు వాళ్ళ గడప తొక్కి అడుక్కుంటే మన పరువు ఏమైపోవాలి? పరువు కోసం ఆకలితో ప్రాణాలు తీసుకుంటామా అండి?
ఆ ఆకలి మంటల ముందు మన ఆస్తి అహంకారం ఏమీ పనికి రావడం లేదు. మన దగ్గర డబ్బున్నా ఈరోజు తినడానికి లేదు. వాళ్ళ దగ్గర దేవుడిచ్చిన మనసుంది. అలాగే మన దగ్గర బియ్యం ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూర ఉంది. పదండి, తప్పు చేశామని ఒప్పుకుందాం. మన దగ్గర ఉన్న బియ్యం వాళ్ళకిచ్చి అన్నం వండమని అడుగుదాం. లేదా కనీసం ఆ వాసన వస్తున్న కూరైనా ఇంత పెడతారేమో అడుగుదాం. నాకు ఆకలి తట్టుకోలేనంతగా ఉంది. సూరమ్మ సూరయ్యలు తమ అహంకారాన్ని పక్కన పెట్టి ఒక పెద్ద గిన్నె నిండా సన్న బియ్యం పట్టుకుని వర్షంలో తడుచుకుంటూ పరుగున సోమయ్య గుడిసె వద్దకు వస్తారు. సోమయ్య, ఓ సోమయ్య, తలుపు తీయవయ్యా, మేము మీ పక్కింటి వాళ్ళం. సుబ్బారావు గారు, సూరమ్మ గారు, మీరా? ఉదయం మమ్మల్ని గెంటేశారు, మళ్ళీ ఈ కుండపోత వర్షంలో చేతిలో గిన్నెతో ఇలా వచ్చారేంటి? పైగా చలికి వణుకుతున్నారు. ముందు లోపలికి రండి. సుగుణమ్మ, మమ్మల్ని క్షమించు తల్లి. ఉదయం నువ్వు ఆకలితో అడగడానికొస్తే నీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేశాను. వంకాయల ధర తెలుసా, కొనగలరా అని నిన్ను వెక్కిరించాను. నా ధనగర్వంతో నిన్ను ఎంతో అవమానించాను. కానీ ఈరోజు చూడు, మా దగ్గర మూటల కొద్దీ డబ్బుంది, మూటల కొద్దీ బియ్యం ఉన్నాయి. కానీ నాకు వంట రాదు. వండుకోవడానికి ఏమీ లేక ఆకలితో పస్తులున్నాము. మీ ఇంటి నుంచి వస్తున్న ఆ కూర వాసనకు మా ఆకలి ఆపుకోలేక సిగ్గు విడిచి ఇలా మీ గుమ్మం తొక్కాము. మమ్మల్ని కాదని గెంటేకండి తల్లి. సుబ్బయ్య చేతిలో ఉన్న బియ్యం గిన్నెను సుగుణమ్మ ముందు పెట్టాడు. అవును సోమయ్య, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఆకలిని డబ్బుతో కొనలేము అని ఈ వర్షం నాకు నేర్పించింది. మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, కానీ కూర లేదు. మీ దగ్గర కూర ఉంది, కానీ అన్నం లేదని అర్థమైంది. దయచేసి ఈ బియ్యంతో అన్నం వండి మీ వంకాయ కూరతో మాకు కూడా ఇంత భోజనం పెట్టి పుణ్యం కట్టుకోనాయనా. నేను మిమ్మల్ని ఎంతో చులకన చేశాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి మా కడుపులో ఇంత అన్నం కూర వేసి పుణ్యం కట్టుకోనాయనా. సుగుణమ్మ ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో ఆ బియ్యాన్ని తీసుకుంది. అయ్యో సుబ్బయ్య గారు, సూరమ్మ గారు, దండాలు పెట్టుకండి. మీరు పెద్దవాళ్ళు. ఆకలి అనేది అందరికీ ఒకటే బాధనిస్తుంది. అందులో పేద ధనిక భేదాలుండవు. మీరు ఉదయం అన్న మాటలను మనసులో పెట్టుకుని మిమ్మల్ని ఇప్పుడు కాదంటానా? నా ఆకలి బాధ ఏంటో నాకు తెలుసు. దేవుడు మీకు బియ్యం ఇచ్చాడు, మాకు వంకాయలిచ్చాడు. ఈ రెండూ కలిస్తేనే కదా కడుపు నిండేది. ఇప్పుడే ఈ బియ్యంతో వేడివేడిగా అన్నం వండుతాను. అందరం కలిసి తిందాం. రండి, కూర్చోండి. అవును సుబ్బయ్య గారు, పేదవాడి గుడిసెలో ఆస్తి లేకపోవచ్చు, కానీ ఇంటికి వచ్చిన వాళ్లకు అన్నం పెట్టే విశాలమైన మనసు ఉంటుంది. మీకేమీ బిడియం వద్దు అని అంటాడు. కొద్దిసేపటికి సుగుణమ్మ వేడివేడిగా అన్నం వండి విస్తరాకులు వేసి సుబ్బయ్య సూరమ్మలకు ఎంతో ప్రేమగా వంకాయ కూర వడ్డిస్తుంది. ఆ ఆకలితో ఉన్నవారు ఆ కూరను అమృతంలా తింటారు. సుగుణమ్మ, ఈ కూర అమృతంలా ఉంది తల్లి. నా జీవితంలో ఇంత రుచికరమైన కూర నేను ఎప్పుడూ తినలేదు. మీ గొప్ప మనసు ముందు మా డబ్బు ఎంత దిగజారిపోయిందో నాకిప్పుడు అర్థమైంది. మమ్మల్ని క్షమించారు చూడు. మీరే అసలైన ధనవంతులు తల్లి. నిజమే సోమయ్య, నీ దయాగుణం మా అహంకారాన్ని పూర్తిగా కడిగేసింది. ఈరోజు మీరు వడ్డించిన ఈ అన్నం కేవలం మా ఆకలిని మాత్రమే తీర్చలేదు, మా కళ్ళు తెరిపించింది. ఇక మీదట ఎప్పుడూ నా ఆస్తిని చూసి గర్వపడను, మనుషుల్ని చులకనగా చూడను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆ తర్వాత వర్షం తగ్గాక సుబ్బయ్య తన తప్పు తెలుసుకుని సోమయ్యకు ఎంతో సహాయం చేశాడు. ధనవంతుల బియ్యం, పేదవాడి వంకాయ కూర ఆ ఊరిలో ఒక కొత్త స్నేహానికి పునాది వేశాయి. కథలోని నీతి: డబ్బు ఆస్తులు శాశ్వతం కాదు. ప్రకృతి ముందు, ఆకలి ముందు మనిషి గర్వం ఎందుకు పనికిరాదు. ఇతరుల పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం, వెక్కిరించడం మహాపాపం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. డబ్బుతో ఆకలిని కొనలేము. తమను ఎంతగా అవమానించినా ఎదుటివారి ఆకలిని చూసి మనసులో కక్ష లేకుండా అన్నం పెట్టడమే మానవత్వానికి అత్యున్నత శిఖరం.